గ్రంథంలో దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మనకంటే ముందు చాలామంది ప్రవక్తలు, చాలామంది భక్తులు వారు చాలా నమ్మకంగాను, చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో సుఖాలను విడిచిపెట్టి, ఎంతో సమయాన్ని దేవునికి వెచ్చించి వారు దేవుని కొరకు కష్టపడ్డారు. అలాంటి వారి పేర్లు దేవుని జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. మరి ఈనాటి క్రైస్తవులుగా మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవా? మరి మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలంటే మనం కూడా దేవుడు మన గురించి ఏమైతే అనుకున్నాడో, ఏదైతే ఆలోచించాడో ఆ దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద మనం నెరవేర్చాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకి గిన్నిస్ బుక్ రికార్డులో మన పేరు రాయబడి ఉండాలంటే మనం ఏదో ఒక కార్యాన్ని చేయాలి, ఏదో ఒక త్యాగాన్ని చేయాలి. ఇప్పుడు ఒక చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి డ్యాన్స్ విషయంలో చాలా స్టెప్పులు వేసాడట. మరి ఏంటంటే చాలా అలా స్టెప్పులు వేసినందుకు చిరంజీవి గారి పేరు గిన్నిస్ బుక్లో వ్రాయబడ్డాయి. అలాగే కొంతమంది ఎక్కువ పాటలు పాడినందుకు మనం చెప్పుకున్నాం కదా, ఎవరు పాప్ సింగర్ మైకేల్ జాక్సన్. ఇలా ఇతనే కాదు, చాలా మంది ఎక్కువ పాటలు పాడినందుకు వారికి గిన్నిస్ బుక్ రికార్డులు వారి పేర్లు రాయబడ్డాయి. అలాగే కొంతమంది ఎక్కువగా చాలా కష్టపడి హెయిర్ పెంచినా దానికి గిన్నిస్ బుక్కే. అలాగనే ఒక నాలుగు దాని బయటికి పెద్దది వచ్చినట్లయితే దానికి గిన్నిస్ బుక్కే. అలాగే ఈ పెదాలకి, ఈ ముఖానికి చాలామంది గుచ్చుకుంటే అది కూడా గిన్నిస్ బుక్లోనికి వారి పేర్లు వ్రాయబడుతున్నాయి. కొంతమంది ఎక్కడి నుంచో గెలిచారు, దాని విషయంలో కూడా వారు గొప్ప కార్యాలు చేశారు. మరి దాని కొరకు వారి పేర్లు గిన్నిస్ బుక్లో వ్రాయబడినట్టు మనం వింటున్నాం. ఇలా ఉన్న చాలామంది వాళ్ళ పేరు ఉండాలి గిన్నిస్ బుక్లో, వాళ్ళు చనిపోయినా వాళ్ళ పేర్లు ఉండాలి అని భూమి మీద ఉన్నప్పుడే వారు ఎన్నెన్నో కార్యాలు చేయడానికి ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు. చివరి ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే మరి మనం జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలంటే దానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. దానికి కూడా కొన్ని దేవుడు నిబంధనలు పెట్టాడు. దానికి కూడా క్రైస్తవుల దేవుని పేర్లలో ఏం చేస్తే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయో అది కూడా దేవుడు చెప్పాడు. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ఏ క్రైస్తవులైతే నెరవేరుస్తూ, కష్టపడుతూ, ప్రయాసపడుతూ జీవితాన్ని చాలిస్తారో, దేవునికి అనుకూలంగా వారు జీవించగలుగుతారో వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. కనుక మనము ఈ గిన్నిస్ బుక్లో మన పేర్లు ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ జీవగ్రంథంలో మన పేర్లు ఉంటే మనం చనిపోయిన ఒకరోజు దేవుని దగ్గర మనం నిత్యము నిరంతరం సంతోషంగా ఉంటాము. దానికోసం మనం అన్ని విషయాల్లో ఎదగల. బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదము. ఇక్కడ పౌలు గారు గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే
మనము ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ, అంటే బైబిల్ అనేది ప్రేమ గురించి చెబుతుంది, సత్యాన్ని గురించి చెబుతుంది. ఆ ప్రేమ మనం నేర్చుకోవాలి. అలాగే బైబిల్ చెబుతున్న ప్రతి సత్యాన్ని మనము చెప్పాలి ఇతరులకి. అలా చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే క్రీస్తు ఎలాగైతే పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా సువార్త ప్రకటన చేసి, ఆత్మను రక్షించి, తన జీవితాన్ని త్యాగం చేసి, శత్రువులు సైతం ప్రేమించాడో, అలాగే మనము చాలా విషయాల్లో సంఘంలో మనం ఎదగాలి. అన్ని విషయంలో ఎదగాలి. మరి క్రైస్తవులు మనం ఎదుగుతున్నామా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దేవుని పిల్లలు ఉన్నారు. కొంతమందికి పాటలే రావు, కొంతమందికి ప్రార్థనే రాదు, కొంతమందికి వాక్యం చదవడం రాదు. అలాగే బైబిల్ క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు వాక్యాలు నేర్చుకోవడంలో, వాక్యాన్ని చెప్పడంలో, అలాగే పాటల విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, సువార్త విషయాల్లో, వ్యక్తిగత సువార్త విషయాల్లో, అలాగే దేవుని పని చేయడంలో కొంతమంది పిల్లలు ఉన్నారు. చర్చి కూర్చే ముందు కొంతమంది, ఇప్పుడు కుమారం ఉన్నారు, గత వారంలో అనుకుంటున్నాను, తను యవనస్తులు కూడా అనుకుంటున్నా, ముందు వచ్చేసి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకొని, మరి అందరు రాక మునుపు ఇదంతా శుభ్రం చేసి, కుర్చీలు వేసి, అలాగనే చేపలు పడడం, ఇలాగ కుమారమ్మ, రామలక్ష్మమ్మ, అలాగే మీరు ఎవరు చేయలేదని నా ఉద్దేశం కాదు. కానీ కొంచెం ముందు వచ్చిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్ని చేయగలుగుతున్నారు. ఇంకా మన కార్యక్రమాలు చాలామంది పాలుభాగస్తులు అవుతున్నారు. అంటే దేవుని సేవ విషయంలో, పరిశుద్ధులకు పరిచర్య చేయడంలో, పరిశుద్ధులకి పరిచర్య అంటే దేవుని పిల్లలకి పరిచర్య. ఇప్పుడు సేవలు వచ్చారు, వారికి భోజనం పెట్టాలి, అది పరిచర్య. వాళ్ళ ఆకలి తీర్చాలి, అది పరిచర్య. వాళ్ళ అవసరాలు తీర్చాలి, అది పరిచర్య. అలాగే దేవుడు వాక్యం వినడానికి వచ్చారు, వాళ్ళు పరిశుద్ధంగా మార్చబడడానికి వచ్చారు, వారి ఆకలి తీర్చాలి. అలాగే వారికి సేవలు అందించాలి. ఇలాంటి ప్రతి కార్యక్రమాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. అలానే మనం అన్ని విషయాల్లో సత్యం చెప్పాలి, ప్రేమ చూపించాలి. ఈ సత్యము, ఈ ప్రేమ చూపెడితే క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే చివరికి మనలో ఎవరు కనబడాలా? క్రీస్తు కనబడాలా. వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు క్రీస్తు నమ్ముకున్న వారండి, అలాంటి వాటికి దూరంగా ఉంటారండి. ఎంత బాగుంది. అన్ని విషయాలు అడిగితే మనల్ని బట్టి దేవుడు కనపరచబడతాడు, మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఇంకా మనం చాలాసార్లు చెప్పుకుంటాం. మత్తయి సువార్త 5:16 ఏం రాయబడి దానిలో? మనుషులు మీ సత్క్రియలు చూసి, సత్క్రియలు అంటే సత్యం. బైబిల్లో దేవుడు రాయించిన ఆ క్రియలు, అనాథలకి సహాయం చేయాలి. ఇక్కడ కుటుంబం ఉంది, రాజుగారు మా ఫ్యామిలీ, గౌతమ్ గారు, వాళ్ళు వాళ్ళ కష్టాన్ని కొన్ని వేల రూపాయలు అనాథలకి భోజనం పెట్టాలి అని ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ డబ్బులు నాకే ఇచ్చారు. అంటే సక్రియలు ఏమంటారు? బైబిల్ గ్రంథంలో రేపుగా క్షమించండి, దోర్క అనేటువంటి ఒక యవనస్తురాలు ఉంది. ఆమె తన పని తను చేస్తూ, అంటే మిషన్ కుట్టుకుంటూ, ఆ వచ్చే రాబడి, అలాగే ఆ బట్టలు బీదవరాలకి వస్త్రాలు ఫ్రీగా ఇస్తూ, అనాథలకి సహాయం చేస్తూ
సత్క్రియలు చేసింది. ఇలాంటి మంచి కార్యాలు, మంచి పనులు మనం చేయాలి. అలాగే బైబిల్ చెబుతున్న ప్రతి సత్క్రియ చేయడంలో మనము ఎదగాలి. అలా ఎదిగితే ఒకరోజు మనం అపవిత్రతల నుండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న మాటలు ఒకసారి చదివితే మాకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీస్ అనే సంఘంలో నీ యొద్ద ఉన్నారు. సార్దీస్ అనే సంఘంలో కొందరు తమ వస్త్రాన్ని అపవిత్రపరచుకోని వాళ్ళు, అంటే వారు పాపము చేయని వారు, వస్త్రాలని అపవిత్రపరిచిన వారు కొందరు మీలో ఉన్నారు అని చెబుతూ, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా అర్హులు, పరలోకానికి అర్హులు వాళ్ళు. అపవిత్ర పరచుకోవడానికి కొందరు ఉన్నారు, వారు తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి అర్హులు. అంటే అక్కడ సంఘానికి తెలియజేస్తున్న విషయాలు. అలాగే జయించేవాడు అలా ఉన్న తెల్లని వస్త్రములు ధరించుకోను. జయించాలి. అక్కడ పాపాన్ని జయించాలి, అపవిత్రతను జయించాలి, శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవబ్రహ్మాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, అపవాదిని జయించాలి. ఇది చిన్న విషయం ఇది. మనం కనుక అన్ని విషయాల్లో చాలా సమయం వెచ్చించాలి, చాలా త్యాగాలు చేయాలి. మన ధనాన్ని ఇవ్వాలి. ఒక దగ్గర ఒక పాస్టర్ గారు చెబుతున్న విషయాలు ఏంటంటే, సమూహం నుండి మాకు చాలా మంది ఉన్నారండి, చాలా ఆఫరీలు మాకు వస్తాయండి. వాళ్ళు కష్టపడుతున్నట్టు కష్టపడి మాకు తెచ్చిస్తారండి. వాళ్ళ జీవితంలో నాకు మా కుటుంబాన్ని పోషణ తెస్తారండి. ఇంకా వాళ్ళు ఎప్పుడో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని పిలుస్తారండి. వెళ్ళగానే వాళ్ళు మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చేస్తారండి. మరి వీళ్ళు అక్కడికి వెళ్తారట. అంటే కొంతమందికి త్యాగం ఉంది. నేను కష్టపడుతున్నాను, మరి నేను ఆత్మీయంగా ఎదగడానికి, నేను వాక్యానుసారంగా బ్రతకడానికి, నేను అపవిత్రతలో నుండి పరిశుద్ధతలో మార్చబడడానికి సేవకులు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, అక్షయ ఆహారాన్ని మాకు పెడుతున్నారు కదా, మరి మనం వారిని పోషించాలి అని మాకు అలా చేస్తారండి, ఇచ్చేస్తారండి అని చెబుతున్నారు. అంటే అంటారంటే నాకు అప్పుడు అనిపిస్తున్నా, నిజమా? అవును. కొంతమంది త్యాగదులు ఉంటారు. ఆయా మధ్యకాలంలో మరి మా కుటుంబ వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కొంతమంది కొన్ని వేల రూపాయలు అనారోగ్యం ఉన్నప్పుడు ఇచ్చేశారు. అంటే ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఇక్కడ ఉన్నవారే ఎందుకు ఇచ్చారు? దేవుని సేవ చేస్తున్న కుటుంబం, వారి పిల్లలకు వస్తే మా పిల్లలకు వచ్చినట్టు, ఇలాంటి సత్క్రియలు అంటారు. కానీ చెబుతున్న మాటలు ఏంటంటే, కొంతమంది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, అంటే నేను కొన్ని విషయాలు విన్నాను. టీవీలో వస్తున్నటువంటి వాక్యం చెబుతున్న వారికి ఇక్కడ సంఘంలో ప్రతిరోజు వాక్యాన్ని బోధించి ఆ కష్టకాలంలో ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ప్రతిరోజు సంఘంలో ఉన్న వారికి ప్రార్థన చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి పాస్టర్ గారికి ఇక్కడ జీతం వస్తే ప్రతి నెల కొన్ని వేల రూపాయలు ఇచ్చేస్తాను రాయి గారు. మరి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను, నాకు ఇవ్వట్లేదండి అని అంటున్నా ఆయన. అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ వాస్తవానికి అయితే అది న్యాయం కాదు. వాస్తవానికి అదే న్యాయం కాదు. ఎక్కడ నువ్వు దైవజనులు వాక్యాన్ని బోధించినవి, దైవజనులు నీ కొరకు ప్రార్థన చేయడం ఏంటి? ఆయన పేద దైవజనుడు అయితే పేద దైవజనులకు సహాయం చేయాలి, పోషించాలి, వారి కష్టకాలంలో ఆదుకోవాలి, ఇదంతా నువ్వు చేయాలి.
ఆయనకి ఆయన కోటి మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఆయనకు వచ్చే రాబడి ఎంత అనుకుంటున్నారు? కొన్ని లక్షలు లక్షలు కోట్లు. మళ్ళా నువ్వు ఇవన్నీ కూడా అట్టతాగా పెడితే విజయబాబు అంటాడు, అయ్యారు కడుపు నిండినోడికి ఇస్తే ఏం లాభం, ఆకలితో వాడికి ఇస్తే అది బాగుంటుందండి. దాని విలువ తెలుస్తుంది. మంచి బిర్యానీ ఫంక్షన్కి వెళ్ళాం మేము, మంచి బిర్యానీ తిన్నాం అనుకున్నాం, మంచి మటన్ తిన్నాం, మంచి చికెన్ తిన్నాం, బాగా తినేసాం. అప్పుడు మీరు ప్రేమించి అయ్యారు మా ఇంటి దగ్గర మేము కూడా మంచి మటన్, మంచి చికెన్, మంచి ఫిష్ ఉంది తినండి అంటే తింటారా? బాగోదు, తినలేని కూడా. అదే ఆకలితో పాపం సేవ చేస్తారు సేవకులు కూడా, ఆకలితో ఉంటారు చూడండి, అప్పుడు వాళ్ళకి పెట్టండి. వాళ్ళు పెడితే వాళ్ళు ఎంత సంతోషంగా తింటారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నీకు ప్రతిఫలం ఉంటుంది, వాళ్ళకి ప్రతిఫలము ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇది న్యాయంగా ఉందా అన్యాయంగా ఉందా? అన్యాయం కదా. ఇది ఇంట్లో ఉన్న వారికి మానేసి ఎక్కడో ఉన్న వారికి మనం పంపించడం ఏంటండి? మనకు అర్థం కాక అదేదో గొప్పలా ఫీల్ అయిపోయి మనం చేస్తుంటాం. కానీ దేవుని పిల్ల ఇది కాదు. కానీ పరిస్థితులు అలాంటి సమాజంలో ఉన్నాయి. అంటే ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది మంచి, ఏది చెడ్డ మనకు అర్థం కావాలంటే మనకు బైబిల్ తెలియడం లేదు, సహవాసంలో ఉండడం లేదు, బయట అర్థాలు మనకు కనబడుతుంది. పెద్ద చూచండి, పెద్ద పాస్టర్ గారండి, నాకు చిన్న పాస్టర్ అయినా చిన్న పాస్టర్ ఎక్కువా అంటే మనకేమర్థం అవుతుంది? పై స్వరూపాన్ని చూస్తున్నాం తప్ప ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ప్రయాసపడుతున్నారు, ఎవరిని పోషించాలి, ఎవరికి ఇవ్వాలి, తగిన ప్రిన్సిపల్ మనకి ఎలా వస్తారు విషయాన్ని మనకు అర్థం కావడం లేదు. అంటే కొన్ని ఇవి ఒకటే కొన్నే బోల్డ్ మంది వాళ్ళ సమస్యలు చెబుతున్న సందర్భాల్లో నేను విన్నాను. నాతో చెప్పారు అవి, నాకు ఎందుకు ఈరోజు మరి ఆ విషయాలు గుర్తుకొచ్చి. మరి ఇక్కడ జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే ఇస్తున్నాం కదా, ఇలాంటి విషయాలు కూడా దేవుడికి అనుకూలంగా ఉండాలి. 10 రూపాయలు ఇచ్చిన దాని ప్రతిఫలం రావాలి. 10 రూపాయలు ఇస్తే దాని ప్రతిఫలం మనం పొందాలి. ఇప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి, పనికిరాని కార్యక్రమాలు కొన్ని చేసుకుంటాం. కొంతమంది ఇలాంటివే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు తగలబెడతారు. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉండే కార్యాలు చేయాలి. సువార్త, దేవుడు పని. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం ఇదలా చూస్తే ఒకసారి ఇదలా చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మన ముందుకు వెళ్దాం. ఒకసారి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రమతతోను నా ఇతరుల సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొచ్చున్నాను. ఇక్కడ నిజమైన సహకారులు అంటే డూప్లికేట్ సహకారులు అంటారా? అవును, నిజమైన సహకారులు అంటే వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా సహాయం చేసేవారు నిజమైన సహకారులు అంటారు. పై పేరు కోసం సహాయం చేసేది నిజమైన సహకారులు కాదు. నిజమైన సహకారులు ఆ స్త్రీలు క్రమతతోనూ నాయక సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, కష్టపడ్డారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు స్వార్థ ఏ రోజంటే ఆ రోజు వాళ్ళు కష్టపడ్డారు స్వార్థ విషయంలో. కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. అలాంటి మంచి సత్క్రియలు చేస్తే జీవగ్రంథంలో మన పేర్లు రాయబడి ఉంటాయి. ఒకసారి మనము సువార్తలకు వెళ్ళాం. సువార్తల కోసం ఇక్కడ మౌతమ్ గారి ఫ్యామిలీ తను 1000 రూపాయలు ఆటో ఆయిల్ కోసం చూడడం జరిగింది. నేను గొప్ప చెప్పడం లేదు, కానీ అంటే సువార్త పనిలో సహకారం, సహాయం. అలాగే
మనకి చాలా వస్తువు విషయాలు అంటే ఇవన్నీ నేను ఎందుకు అందుకే ఇలాంటి విషయాలు ఒకటి తర్వాత మనకి ఏది అవసరమో ఇదిగో ఉన్నాడు ఇక్కడ ఇది అవసరమా అది పెట్టాం ఇక్కడ రేట్తో ఉంది ఇదిగో ఇక్కడ మనకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కనుక మంచి ఉండాలి వాక్యము వెళ్ళాలా అనేకులు వినాలా అర్థం అవ్వాలా దానికి మంచి యాంప్లిఫైర్ ఉండాలా లేకపోతే బాక్సులు ఉండడానికి తన కష్టం అంతా పెట్టుకుంటుంది. అలాగనే దానికి సహకారులుగా మళ్ళా రాజుగారి కుటుంబం ఇలాంటి చాలా కార్యక్రమాలు కొంతమంది సహకారులు ఇక్కడ చాలా మంది సహకారులు స్వాపేక్షణలో అలాగే ఇక్కడే కాదు ఎంతోమంది సహాయం చేస్తున్నారు. అలా సహాయం చేస్తున్న వారి పేర్లు లేదా స్వార్థ వరకు ప్రయాసపడుతున్న వారి పేర్లు ఎక్కడ ఉంటాయట జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఇది దేవుని కార్యం దేవుని కొరకు కష్టపడుతున్న పనులు అని చెబుతున్న మాటలు కనుక ఇలాంటి కార్యాలలో మనం ముందుకు వెళ్ళడం మంచి ప్రతిఫలం వచ్చే కార్యాలు చేద్దాం. మనం వెళ్తున్నప్పుడు కొంతమంది మంచినీళ్ళు ఇస్తారు, కొంతమంది డ్రింకులు ఇస్తారు, కొంతమంది మజ్జిగ ఇస్తారు, కొంతమంది భోజనాలు పెడతారు. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక ప్రాంతానికి అక్కడ మాస్టర్ ప్రేమించారు, వద్దలు ప్రేమించారు. వెళ్ళగానే వాళ్ళు మనకి డ్రింకులు బిస్కెట్లు స్వీట్లు మనతో వచ్చి మనం వచ్చినంత వరకు మరి వాళ్ళు ఎంత గొప్ప అయిపోయారు, ఎంత ప్రేమించారు. పేద కుటుంబం అది మన దగ్గర వచ్చిన మాస్టర్ పేద కుటుంబం. అలాంటి వారికి సాయం చేద్దాం. అలాంటి వారికి మన మనసు ఉంటే అలాగే మొదట అలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు చేద్దాం చెయ్యాలి. ఇది సక్రియలు అంటారండి. ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు, చేయని అనట్లేదు. కానీ ఇలాంటి బోల్డ్ చెయ్యాలి మనం, ఒకటే రెండు కాదు. అలాంటి కార్యాలు బోల్డ్ చెయ్యాలి, సక్రియలు అంటారు. కనుక అలాగా కష్టపడుతున్న వారు ఇస్తున్న వారు ప్రతిఫలం పొందక మారడం. ఏమిటి దేవుని పిల్లలని దేవుని సేవకులని గ్లాసులు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పొందక పోరు మానరు. చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉంటుంది, అవునండి. నీళ్ళు ఇస్తే ఉంటుంది, అవునండి. దేవుని పనులు అంత ప్రతిఫలం ఉంటుంది. ఇలా స్వార్థ చేసే వారి పేరు ఏకంగా సహకారులు స్వార్థ విషయాలు వారి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువు శిష్యుల విషయంలో యేసు ప్రభు మాట చెప్పారు. ఏంటంటే ఆ మాట ఒకసారి మనం చూద్దాం. లోకస్వార్త 10వ అధ్యాయం 20వ వచనం. నేను కొద్ది నిమిషాలు చదవబోతున్నాను. మరి దయచేసి ఒకసారి అందరూ తీయాలి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించిన వారితో చెప్పారు. యేసు ప్రభువుని వచ్చిన 12 శిష్యులు కూడా వాళ్ళు దెయ్యాన్ని వెళ్ళగొడతారు. యేసు ప్రభు ఎవరైతే దెయ్యాలు వెళ్ళగొట్టారో వాళ్ళు కూడా అలాగ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ముందుకెళ్తున్నారు. దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే వాళ్ళు సంతోషిస్తున్నారు. మేము దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, మేము యేసు ప్రభు వారి ద్వారా అయిపోయాము అని వారిలో సంతోషం. అప్పుడు యేసుప్రభు చెప్తున్న మాట లేదా రాయబడిన మాట ఏంటంటే మీరు అలా సంతోషించకండి, మీ పేర్లు పరలోకమందు జీవగ్రంథంలో రాయబడి ఉన్నామని సంతోషించండి. అంటే జీవగ్రంథంలో మన పేర్లు రాయబడితే సంతోషించాలి. ఏదో చిన్న కార్యాలు అంటారు ఇక్కడ భూమి మీద, దేయాలు వెళ్ళకుండా పెద్ద కార్యాలు కాదు అన్నట్టు ఇక్కడ మనకు వాక్యము తెలియజేస్తుంది. అదే పెద్ద కార్యం కాదు. పెద్ద కార్యం ఏంటంటే మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నామని సంతోషించండి. అలా జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడాలంటే సత్క్రియలు మీరు చెయ్యాలి, సువార్త ప్రకటన చేయాలి, వాక్యాన్ని బోధించాలి, వ్యక్తిగత సువార్త చేయాలి, సహకారులుగా ఉండాలి. అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మళ్ళీ అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకోవడం జయించాలి. ఇవన్నీ జయించాలి. చిన్న విషయం కాదు.
ఒకరు చేయించుకొని ఒకరి మొదలుపెట్టి ఎదుగుతూ ఉండాలి. కానీ క్రైస్తవులు ఎక్కడున్నారు? ప్రారంభ మెట్టు మీద కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? ప్రారంభ మెట్టు మీద. ప్రారంభ మెట్టు అంటే ఏంటి? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా పేరు మీద జరగాలి, నాకు ఈమెయిల్ జరగాలి, దేవుడు నాకు అది ఇచ్చేయాలి, దేవుడు నాకు ఇది ఇచ్చేయాలి. ఎప్పుడు ఇదేనా? ప్రారంభంలో దేవుడిని అడిగామంటే తెలియక అడిగాం. అలా అడగకూడదు కాదు. అక్కడ మన అవసరం అడగవచ్చు. కానీ ఇంకా చచ్చినంత వరకు ఇదే గోస, ఇదే పని. మరి నువ్వు ఎదగవా అన్ని విషయాల్లో? ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు సరితోవా? ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడిని అడగవా? ఇప్పుడు శరీర సంబంధమైన విషయాల్లో దగ్గర ఉండిపోతాం అంటే అలాగే ఉండిపోయింది క్రైస్తవ్యం. ఒకే వ్యక్తిలో ఉండిపోయింది, ఎదగలేదు. మరి పేరు ఎలా జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది? ఏదో ఎక్కడికి వస్తావు, ఏదో హాజరేసుకుని వెళ్ళిపోతావు. ఏంటి నీకు తెలుస్తుంది? అంటే ప్రారంభంలోనే ఉంటున్నాం. అంటే ఎదగాలి. వాక్యం ఎలా ఉండాలండి? వాళ్ళు ఎలా ఉన్నారు? అందుకే అంటున్నాడు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుంటాను. వారి పేరుని ఒప్పుకుంటాను. వారు అపవిత్రపరచకుండా వారు అలాగే వారి జీవితాన్ని పాడు చేసుకుండా కాపాడుకుంటున్నారు. వారి బ్రతుకు కాలంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అపవిత్రులు అయిపోవట్లేదు, పాపంలో పడిపోవట్లేదు, కొంచెం జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. కనుక వీరికి తెల్లని వస్త్రాలు. అదే 7వ అధ్యాయంలో మనకు కాబట్టి 7వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటున్నాను. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు? పెద్దల్లో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు నన్ను అడిగాను. యోహాను చెబుతున్నారు, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు నన్ను అడుగుతున్నారు. యోహాను అడుగుతున్నారట. అప్పుడు నేను, అయ్యా అది నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను. అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు? మీకు తెలుస్తుంది. పెద్దలు మీరు, నాకు తెలీదు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పరలోకంలో ఈ వస్త్రాల గురించి తెల్లని వస్త్రాలు ధరించుకున్న రాయబడదు. కానీ వాస్తవానికి ముందు ఉన్నది మనం 3వ అధ్యాయంలో కూడా, అంటే అపవిత్రతలో నుండి లేదా పాపముల నుండి పరిశుద్ధులుగా మార్చబడ్డమే దాని గురించి తెల్లని వస్త్రాలు అని రాయబడ్డది. ఒక విధంగా మనం ఏం చేస్తున్నాం? తెల్లని వస్త్రాలే ధరించుకోవాలి, తెల్లని బట్టలే వేసుకోవాలి. మొత్తం వైట్, మొత్తం వైటే. ఈ రకంగా ఈ తెల్లని వస్త్రాలు భూమి మీద ధరించుకోవడం మొదలుపెట్టాం. ఒక వారం కనబడుతుంది మనకి. అంటే తెల్లని వస్త్రాలు ధరించుకుంటే మన పరిశుద్ధులమా? తెల్లని వస్త్రాలు ధరించుకుని మన పర్లోకి వెళ్ళిపోతామా? తెల్లని వస్త్రాలు ధరించుకుని మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుందా? కాదు 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 కాదు. వస్త్రాలు ప్రాముఖ్యము కాదు. ఎన్ని రకాల రంగులు ఉన్నాయో అన్ని రకాల రంగులు మనం వేసుకోవచ్చు. కొన్ని సందర్భాలు నల్ల షర్ట్ వేసుకుంటే బ్లాక్ అపవాది సాతానికి సూచన అండి. నల్లటి వేసుకుంటే మాస్టర్గా తెల్ల షర్ట్లు వేసుకోవాలి కదా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలి కదా. మీరు ఎప్పుడు నల్ల షర్ట్ వేసుకుంటారు పెట్టి, నల్లటి వేసుకుంటారు పెట్టి కొంతమంది కొన్ని సందర్భాల్లో ప్రశ్నించారు. ఎందుకు వేసుకోకూడదు నల్ల షర్ట్లు? జీన్ ప్యాంట్ ఎందుకు వేసుకోకూడదు? జీన్ ప్యాంట్ వేసుకోవచ్చు, నల్ల షర్ట్ వేసుకోవచ్చు, ఒళ్ళు కప్పుకుంటే ఏదైనా వేసుకోవచ్చు. సింపుల్ గుడ్లు వేసుకుంటేనే అప్పుడు మనం అడగాలి, బాబు ఎందుకు సిరిగిపోయిన ప్యాంట్లు ముడుపుల మీద మక్కల మీద ఈ ఎడక్కి ఈ ముందుకి సిరిగిపోయి వేసుకుంటున్నావో అది పద్ధతి కాదంటే బాగుంది. ఒళ్ళు కప్పుకున్నది ఏది వేసుకున్నా నో ప్రాబ్లం. ఏది కావాలా? మన హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండేటట్టు మనము మార్చుకోవాలి. మనం ఏం చేస్తాం? ముందు పై స్వరూపాన్నే చూద్దాం. మనం ఒక నల్ల బ్యాగు, ఒక తెల్ల షర్టు, ఒక తెల్ల ప్యాంట్ వేసుకుంటే ఈయన మాస్టర్ గారు నల్ల షర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని బ్యాగ్ కాకుండా వెళ్ళామనుకోండి, ఇదే పాస్టర్. పాస్టర్ అంటే కొన్ని క్వాలిఫికేషన్లు ఉంటాయి అన్నట్టు ఒక అలవాటు అయిపోయింది మనకి. కానీ తప్పు కాలేదు, నేను తప్పని అనట్లేదు, కానీ అది ప్రాముఖ్యం కాదు. అదే ప్రాముఖ్యం అనేది
మనం అనుకోకూడదు. కానీ ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఎలాగొచ్చు 7:13 నీకే తెలియ అని అనగా అతడు ఇలా నాతో చెప్పును, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు. భూమి మీద మహాశ్రమల నుండి ఈ తెల్ల వస్త్రాలు ధరించుకున్నారంటే భూమి మీద వాళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు. కిందకి గొర్రె పిల్ల రక్తంలో తన వస్త్రాలని ఉదుక్కుని వాటిని తెలివి చేసుకున్నారు. గొర్రె పిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రాలని ఉతుక్కొని తెలుగు చేసుకున్నారు. అంటే ఇప్పుడు మనం యేసు రక్తంలో బట్టలు శుభ్రం చేసుకోవాలి, తెల్లగా చేసుకోవాలా? కాదు. అంటే అర్థం ఏంటంటే మనం యేసు రక్తంలో మనం మన పాపాలని కడుక్కోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలా. అలాగే వాళ్ళు భూమి మీద అనేక మహాశ్రమాల నుండి వచ్చారు. వాళ్ళు ఆ భూమి మీద గొర్రె రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కొని వాటిని తెలివి చేసుకున్నారు. అంటే వారు ప్రతి పాపాన్ని కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడి ఇక్కడికి వచ్చారు వీళ్ళు. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదురు ఉండి రాత్రి బంగాల్లో ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నారు. భూమి మీద అలాగైతే ప్రతి సందర్భాల్లో సేవించడం ఇది ఒక నమూనా. అక్కడ కూడా అలాగే దేవుని ఆలయంలో సేవిస్తున్నారు. అలాంటి వారికి కాక జీవగ్రంథంలో పేర్లు మనలాంటి వారికి ఉంటాయా? కానీ జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే తప్పనిసరిగా మనకు వచ్చే దేవుని పనిలో ఎన్నో శ్రమలను ఎదుర్కొంటూ మన యేసు రక్తంలో మన పాపాలను కడుక్కుంటూ పరిశుద్ధులుగా మార్చబడుతూ జయించేవారుగా ఉండాలి. పోరాటం చేసేవారు ఉండాలి. పాపం చేసి ఈజీ అదే ఈజీ కాదు. వారు కొట్టేసి వచ్చిన ఈజీ కాదు. అది పాపం చేయించినాం, లోకాన్ని చేయించినాం, శరీరాసం చేయించినాం, నేత్రాసం చేయించినాం, జీవం బ్రహ్మం చేయించినాం. అదే చిన్న విషయం కాదు. దానికి ఎంత కష్టపడాలి, చాలా జాగ్రత్త తీసుకోవాలి, చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడేవారిగా ఉంటే అప్పుడు మన పేరు జీవగ్రంథంలో రాయబడతాయి. కానీ ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండదో వాడు అగ్నిగుండంలో పడివేయబడి. చివరిగా ప్రకటన గ్రంథంలో అక్కడ 2 మాటలు ఉన్నాయి, చెప్పుకుందాం. ప్రకటన గ్రంథం 20:12 వచ్చింది. మరియు గొప్పవారేని కొద్దివారేని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట నేను చూచి తిని. ఏం దర్శనం కాదండి. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత గొప్పలేని కొద్దిలేని చచ్చిపోయిన ప్రతి ఒక్కరూ మృతులైన వారందరూ కూడా ఆ దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డం నేను చూశాను. అంటే బ్రతుకుండగానే పద్మస్ దేవున్న యోహాను గారు, అపోస్తలుడు యోహాను గారి దర్శనంలో భవిష్యత్తులో అక్కడ విషయాలు దేవుడు ముందుగానే చూపెడుతున్నాడు. అక్కడ సింహాసనం ఎదుట గొప్పవారని కొద్దివారని చచ్చిపోయిన వాళ్ళందరూ సింహాసనం ఎదుట నిలబడ్డం చూశాను. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి, మరియు జీవ గ్రంథమును వేరో గ్రంథమును విప్పబడ్డాను. గ్రంథం విప్పబడ్డాయి. అక్కడ జీవ గ్రంథం ఉంటుంది, వేరో గ్రంథం ఒకటి ఉన్నాయి, అనేక గ్రంథాలు. అయితే ఆ గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతుల తీర్పు పొందిరి. అక్కడ గ్రంథాలలో ఎవరెవరు ఏమేం పనులు చేశారో, ఎవరు మంచిగానే కానీ చెడ్డైనా కానీ ఎప్పుడేం చేసామో అన్నీ కూడా ఆ గ్రంథాల్లో మన గురించి వ్రాయబడతాయి. కనుక వారి క్రియలు బట్టి తీర్పు పొందుతారు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ చేస్తే చెడ్డే జరుగుతుంది. కనుక మనం ఎక్కువగా దేవుని పనులు, దేవుని క్రియలు, సత్క్రియలు చేయడంలో క్రైస్తవులుగా మనము ఎదగాలి. క్రీస్తువులే. అప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇంకెందుకు వచ్చినట్లయితే 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరి పేరైనాను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిను. ఎవరి పేరైనా ఆలోచన పలానా సంస్థను వారి పేరు మీద ఆయన జీవగ్రంథంలో ఇంగ్లీష్లో పడేయండి. అక్కడ అగ్నిగుండంలో అక్కడ అగ్ని ఆడదు, పురుడు చాలదు. వాక్యం చెప్పారండి. వాక్యం చెప్తే
నీ పేరు ఉంటుందా? వాక్యం చెప్తే ఉండదు. నేను అది ఇచ్చానండి, కాదు కాదు కాదు. అంటే ఇది కొన్ని ఇంకా బోల్డ్ మనం చేయాల. మనం అనేక శ్రమల్లో నుండి జయించే వారిగా దేవుడికి నిలబడాలి. అలాగే మన అపవిత్రత నుండి పరిశుద్ధులుగా యేసు రక్తంలో కలగబడి మార్చబడి ఉండాలి. అలాగే దేవుడు పనిచేసి ఉండాలి. అలాగే ఎన్నైతే దేవుడు చెప్పాడో వాటన్నిటిని చేయడానికి ముందుకు వెళ్ళాలి. అప్పుడు జయించినట్లు. అలాంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. అప్పుడు మనం సంతోషించాలా. నేను ఎప్పుడు మరణించినా, ఎప్పుడు చనిపోయినా నా పేరు జీవగ్రంథంలో ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో సువార్త పని చేస్తేనే వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అన్నట్టు మనకు కనబడుతుంది. కనుక సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారి పాదాలు సుందరమైనవి. కనుక ఇలాంటి కార్యాలు ఈరోజు మనం చాలా కష్టమైపోయిన పరిస్థితులు అయినప్పటికీ ఏదో ఒక రకంగా బ్రతుకున్నామంటే దేవుని పని ఏదో ఒకటి చేద్దాం. దేవుడి గురించి మాట్లాడదాం, లేదా వ్యక్తిగత సువార్త చేద్దాం, లేదా ఎవరైనా చెప్తే నేర్చుకుందాం, లేదా ప్రార్థనలు గడుపుదాం, లేదా వాక్యం చదువుదాం, లేదా సమాసంలో ఉందాం. ఇలాగా అన్ని విషయాల్లో, ప్రతి సందర్భ విషయాల్లో మనం ఎదుగుతున్నప్పుడు చివరికి జయించడానికి మనకు అవకాశము ఉంటుంది. ఏ విషయంలో పాల్గొనవలసి రాకుండా ఏదో మనము నమ్మాము అన్నట్టు మనం ఉండిపోతే మన పేరు ఎలా జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. అది ప్రాముఖ్యమైనది కదా. అది ప్రాముఖ్యమైనది కదా. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టున్నాను, నేను పెద్ద పాస్టర్ గారినండి, కుదరదునైనా, నువ్వు సంతోషించినైనా, నువ్వు డబ్బా కొట్టుకునైనా, నువ్వు భక్తులైనా, నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో నీ క్రియలను బట్టి, నీ పనులు బట్టి అప్పుడు సంతోషించు. నా 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 పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది అనుకుంటే అప్పుడు సంతోషించు. చక్కగా గుర్తుకోక ఇక్కడ చిన్న చిన్న పనులు చేసి చిన్న చిన్న కార్యక్రమాలు బోర్డు మంది ఎలాగో చేస్తారు. నువ్వు చేసినది మాత్రమే అది గొప్పదలా ఫీల్ అయిపోవు అన్నట్టు అక్కడ మనకి ఆ మాటలో ఉన్న భావం మనకు అర్థమవుతుంది. కనుక దేవుని పిల్లలారా, మనందరం కూడా దేవుని కార్యాల్లో, దేవుని పనుల్లో ఏది పనికి వచ్చింది, ఏది పనికిరాంది, ఏది ప్రతిఫలం ఇస్తుంది, ఏది ప్రతిఫలం ఇవ్వదు, ఏది బైబిల్ చెప్పింది, ఏది లోక సంబంధమైనది, ఇలాంటి ప్రతి విషయాల గురించి మనం ఆలోచన చేసి అవగాహన కలిగి ప్రతిఫలం ఇచ్చే పనుల్లో మన జీవిత కాలంలో మన వంతు మనం చేస్తూ మన భక్తి చేస్తే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా ఉండడానికి మనము నడుగుతాం, సిద్ధపడతాం. అక్కడ తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను.